హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ జంక్షన్. సో నేనైతే ఇప్పుడు మీ ముందుకి చాలా రోజుల తర్వాత ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో అది ఏంటి అంటే, అమెజాన్లోని గో ఏఐ అసోసియేటివ్ రోల్కి చాలామంది అప్లై చేశారు. ఓకే, సో ఎగ్జామ్ అయిపోయింది, లింక్ రాలేదు. సో బ్రో, మాకు ఎగ్జామ్ అయిపోయింది, ఇంటర్వ్యూ అప్డేట్ రాలేదు బ్రో, మేము పాస్ ఆ ఫెయిల్ అని చాలా మందికి అయితే చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో మనమైతే ఈ వీడియోలో ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చామన్నమాట. సో అది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కంగ్రాచులేషన్స్ హీనా అని టైప్ చేయండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ 3 మెంబర్స్ అయితే అమెజాన్లో సెలెక్ట్ అయ్యారు. సో నేను కొన్ని రీజన్స్ వల్ల వీడియో తీయలేదు, సో వాళ్ళకు కూడా కాంటాక్ట్ అవ్వలేకపోయాను. సో వాళ్ళ జాయినింగ్ అయితే వచ్చేసింది. సో మనం వాళ్ళతో అయితే ఇంటరాక్ట్ అయ్యామన్నమాట. సో వాళ్ళ నుంచి అయితే మనకి ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే ఈ రోజుల్లో జాబ్ వచ్చిన తర్వాత చాలామంది చేంజ్ అయిపోతారు. బట్ మన సబ్స్క్రైబర్స్లో ఒక 2 మెంబర్స్ అయితే మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రెజెంట్ అయితే హీనా గారు మనతో తన ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు. ఓకే, సో వాళ్ళైతే త్రూ మెసేజెస్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఓకే, సో గర్ల్స్ కాబట్టి మనం వాళ్ళ సేఫ్టీ ఆలోచించాలి. సో ఇంకొకరైతే మేబీ ఈ వీకెండ్లో వాళ్ళకి ఫ్రీ ఉంటారనమాట. సో న్యూ జాయినింగ్ కదా, సో వాళ్ళకైతే వర్క్స్ ఉంటాయి. సో మనం వాళ్ళని ఫోర్స్ చేయలేము. సో వాళ్ళు ఎప్పుడైతే మనకి ఫ్రీగా ఉంటారో ఆ టైంలో వాళ్ళ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్, సో వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రాసెస్ మొత్తం మనతో షేర్ చేసుకుంటారనమాట. సో అది ఏంటి అంటే, చాలా మందికి ఒక గుడ్ న్యూస్ అనమాట. సో వెయిట్ అయితే ఓవర్ అయిపోయింది. సో మీకి ఆల్మోస్ట్ 1 మంత్ లోపు అప్డేట్ అయితే రావాలి, ఎగ్జామ్ లింక్. అది రాలేదు అంటే మనం ఏం చేయలేమన్నమాట. సో కొంతమందికి 2 మంత్స్ తర్వాత కూడా అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో మన సబ్స్క్రైబర్స్లో ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. ఆ ముగ్గురు జనవరిలో అప్లై చేశారు, జనవరిలో ఎగ్జామ్ రాశారు. సో ఏప్రిల్‌లో ఒకరికి జాయినింగ్ వచ్చింది. ఇంకొకరు ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయిందనమాట జాయినింగ్ అయిపోయి. సో ఆ ముగ్గురిలో ఒకరు ఇంకా మనకి కాంటాక్ట్ అవ్వలేదు. మేబీ వాళ్ళు సమ్ పర్సనల్ ప్రాబ్లమ్ లేదా వాళ్ళకేమన్నా వర్క్ ఉండొచ్చు. సో ఇద్దరి నుంచి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇద్దరు గర్ల్స్ అనమాట. సో ఒక గర్ల్ మనకి తన ఎక్స్‌పీరియన్స్ అయితే షేర్ చేసుకుంది. ఈ వీడియోలో తన ఎక్స్‌పీరియన్స్ మనం చూద్దామనమాట. ఓకే, సో చాలామందికి రెస్పాన్స్ లేదు, మెయిల్ లేదు. సో బ్రో, వెయిటింగ్ ఫర్ రెస్పాన్స్ అని చాలామంది అడుగుతున్నారనమాట. ఓకే, సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేశాననమాట. సో మీకోసం జాబ్ అప్డేట్స్ అయితే తీసుకురాలేకపోయాను. ఒక మేబీ 15 to 20 డేస్ అవుతా ఉంది. సో సమ్ ఎగ్జామ్స్ ఉండే నాకు కూడా. ఓకే, సో ఒక టూ ఇంటర్వ్యూస్ అయిపోయాయి. సో మీ సపోర్ట్ వల్ల యూట్యూబ్లో కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో యు ఆర్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఓకే, సో మీ సపోర్ట్ వల్ల ఇక్కడి వరకు వచ్చాను. సో మన లైక్ మన సబ్స్క్రైబర్స్ ప్లస్ అంటే వాళ్ళ హార్డ్ వర్క్ కూడా ఉంటుంది, మన వల్ల ఏం కాదనమాట. సో ఒక్కరు సెలెక్ట్ అయ్యారు అంటే ఇట్స్ హ్యాపీ, లైక్ దే ఆర్ అవర్ ఫ్రెండ్స్ అనమాట. ఓకే, సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే ఈ వీడియోలో మనం లేట్ చేయకుండా తెలుసుకుందాము. ఓకే, సో ఈ వీడియోకి మెయిన్గా మీ సపోర్ట్ ఇవ్వాలి అంటే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కింద కంగ్రాచులేషన్స్ అని పెట్టండి. ఓకే, ముగ్గురికి వస్తుందన్నమాట. సో మనతో అయితే హీనా గారు షేర్ చేసుకున్నారు. సో తన నేమ్ హీనా. సో కింద హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మై డియర్ హీనా. ఓకే, సో ఈ వీడియో ఇంకా లేట్ చేయకుండా ముందుకు వెళ్ళిపోదాం అనమాట. ఓకే, సో మన ఛానల్ నేమ్ జాబ్స్ జంక్షన్. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, సో హీనా వచ్చేసి తన క్వాలిఫికేషన్ బీటెక్ అనమాట, ఈసీ బ్రాంచ్. తన పాస్అవుట్ ఇయర్ 2023 అనమాట. సో మనం తనతో కమ్యూనికేషన్ కాంటాక్ట్ అయ్యి ఉంటే, సో తన ఎక్స్పీరియన్స్, సో అమెజాన్లో జాయిన్ అవ్వడానికి తను ఎలా ఎక్స్పీరియన్స్ చేసింది అన్నది షేర్ అయితే చేసుకుందనమాట. ఓకే, సో అది ఏంటి ఎలా అంటే, సో మనం అడిగామన్నమాట. సో ఏమైనా మనం మీట్ పెట్టుకుందామా ఎలా అంటే, సో తనకి కొంచెం ఇది ఉండడం వల్ల తను మొత్తం టైప్ చేసి మన కోసం కొంచెం మంచిగా టైం తీసుకొని అదే పనిగా సో తన ఎక్స్పీరియన్స్ అయితే మనతో షేర్ చేసుకుంది. సో అది మీ ముందుకైతే ఇలా తీసుకొచ్చాను అనమాట. ఓకే, సో చూద్దాం అనమాట. సో ఇది ఏంటి అంటే, తన నేమ్ హీనా. ఓకే, సో ఐ అప్లైడ్ ఇన్ January 2025, డేట్ ఐ ఫర్గాట్. ఓకే, సో ఇంకొక సబ్స్క్రైబర్ వచ్చేసి 31 జాన్కి ఎగ్జామ్ రాశారు. ఓకే, సో డేట్ ఫర్గాట్ మర్చిపోయారు. బట్ ఐ రిసీవ్ మై ఎగ్జామ్ లింక్ ఇన్ Jan 15. అంటే ఈమె Jan 15 లోపే అప్లై చేసి ఉంటుంది. మేబీ Jan 10 అలా ఉండొచ్చు అనమాట. ఓకే,
సో జాన్ 15th తనకైతే అప్డేట్ వచ్చిందనమాట. ఓకే. సో దట్ ఐ క్లియర్ ద ఎగ్జామ్ ఇన్ జనవరి 16th. సో 15th రాస్తే 16థ్‌కి తనకి మెయిల్ అయితే అప్డేట్ వచ్చేసింది. సో ఐ గాట్ ఎ మెయిల్ దట్ ఐ హావ్ టు వెయిట్ ఫర్ ఫ్యూ డేస్ ఫర్ మై ఇంటర్వ్యూ షెడ్యూల్. ఓకే. సో ఎగ్జామ్ లింక్ 15th రాసేసింది. I received my exam link in Jan 15th and update that I clear the exam. ఓకే. సో 15th నా ఎగ్జామ్ క్లియర్ అయినట్లు కూడా వచ్చిందనమాట. జాన్ 16th అండ్ ఐ గాట్ ఎ మెయిల్ దట్ ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫ్యూ డేస్ ఫర్ మై ఇంటర్వ్యూ షెడ్యూల్. సో ఎగ్జామ్ అయితే క్లియర్ అయిపోయింది. సో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడానికి మీరైతే వెయిట్ చేయాలి అని ఒక మెయిల్ అయితే వచ్చిందనమాట. అండ్ ఐ హ్యావ్ డన్ మై ఇంటర్వ్యూ ఇన్ జాన్ 31st. చూసారా, మన ఇంకొక సబ్స్క్రైబర్ కూడా ఆల్మోస్ట్ 31st అనుకుంటా వాళ్ళు ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూ క్లియర్ చేసిండేది. సో వీళ్ళు 31st జనవరికి ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయింది అంటే. అండ్ ఐ గాట్ ద అప్డేట్ ఇన్ ఫెబ్ 6th, నియర్లీ 1 week that I clear my interview and wait for HR call for final discussion for 2 weeks. ఓకే. సో ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయింది. లాస్ట్ హెచ్ఆర్ కాల్ ఫైనల్ డిస్కషన్ కోసం యూ హ్యావ్ టు వెయిట్ 2 weeks అన్నారనమాట. ఓకే. సో 2 weeks వెయిట్ చేయాలి అని మనకైతే ఒక మెయిల్ వచ్చిందనమాట. ఓకే. సో అగైన్ ఆఫ్టర్ 1 month, హెచ్ఆర్ విల్ కాల్ యూ ఎనీ టైమ్. సో తనకు ఒక అప్డేట్ వచ్చింది. హెచ్ఆర్ మీకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. అది కూడా చూడండి, ఫెబ్ 6th తనకి ఒక మెయిల్ వస్తే 1 month తర్వాత హెచ్ఆర్ కాల్ మీకు ఎప్పుడైనా రావచ్చు. సో you have to check our phone. So we have to check our phones. Don't miss that call. They will not call if we miss it. ఓకే. సో ఇదైతే తను మనకు చెప్తుందనమాట. సో మనం జాగ్రత్తగా ఉండాలి అని. సో మనకైతే కాల్ ఎప్పుడైనా రావచ్చు. ఒకవేళ మనం కాల్ మిస్ చేసామంటే వాళ్ళు మళ్ళీ రిటర్న్ కాల్ బ్యాక్ చెయ్యరు. ఓకే. సో మీకు అన్నోన్ నెంబర్స్ వచ్చినా కూడా దయచేసి లిఫ్ట్ చేయండి. ఓకే. సో ఫ్రెండ్ ఏమో, లవర్ ఏమో, డబ్బులు ఇవ్వాలేమో, అప్పు అది అట్లా ఏమనుకోకండి. ఓకే. సో కాల్ వచ్చిందా అటెంప్ట్ చేయండి, లేదా ట్రూ కాలర్లో ఉంటుంది. సో అక్కడ చెక్ చేసుకొని మీరు చూడండి అనమాట. ఓకే. సో ఇక్కడైతే మనము అడిగామన్నమాట. సో మీకు ఏం అడిగారు క్వశ్చన్స్, సో ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఇక్కడ చూడండి, తనకు అడిగిన క్వశ్చన్స్ వచ్చేసి ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ డిమోటివేట్, సెల్ఫ్ అడిగారు. స్టార్టింగ్ నార్మల్, అది ఎవరికైనా కూడా. ఓకే. సో మేబీ నేను ఇక్కడ అది టైప్ చేయలేదు అనుకుంటాను మేబీ. ఓకే. సో ఫస్ట్ తనకి ఇంటర్వ్యూలో, ఇన్ మై ఇంటర్వ్యూ షీ ఆస్క్ మీ అబౌట్ మై సెల్ఫ్ ఇంట్రడక్షన్, అబౌట్ మై కాలేజ్ ప్రాజెక్ట్, వాట్ ఈజ్ మై రోల్ ఇన్ దట్ ప్రాజెక్ట్, డిడ్ ఐ ఫేస్ ఎనీ ఛాలెంజెస్ ఇన్ మై ప్రాజెక్ట్ అండ్ హౌ ఐ ఓవర్కమ్ ఇట్. ఓకే. సో ఇది బేసిక్, ఏ ఇంటర్వ్యూకైనా కూడా కామన్గా అడుగుతారు. ఆర్ యూ ఓకే విత్ వర్క్ ఫ్రమ్ హోమ్, డూ యూ హ్యావ్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ విత్ 100 MBPS. సో ఈ రోల్కి అయితే ఇంటర్నెట్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఎందుకంటే ఈ రోల్లో మనం వీడియోస్ వాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో అందుకోసం వీడియో మంచిగా ఉండాలి. మెయిన్ అమెజాన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగే దాంట్లో కంపల్సరీగా ఇంటర్నెట్ స్టేబుల్ ఉందా అంటారు. సో మీరు ఇంటర్వ్యూ ఇచ్చే టైంలో మంచిగా ఇంటర్నెట్ ఉన్నట్లు చూసుకోండి. ఓకే. సో దాని తర్వాత ఇంకా ఏం అడగలేదా అంటే, సో మళ్ళీ అడిగారు ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ డిమోటివేటెడ్ సమ్ టైమ్స్ హౌ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్. ఓకే. సో మీరు ఒకవేళ ఎప్పుడైనా డిమోటివేట్ అయితే మీరు ఎలా మోటివేట్ చేసుకుంటారు అనేది ఒక క్వశ్చన్. ఆర్ యూ ఓకే విత్ రొటేషనల్ షిఫ్ట్. సో ఇది వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్ అనమాట. 9 hours ఒక షిఫ్ట్ ఉంటుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్స్ ఉంటాయి. 5 working days, 2 rotational week offs. ఓకే. సో అబౌట్ అమెజాన్ ప్రిన్సిపల్స్ లైక్ ఓనర్షిప్, లీడర్షిప్, they ask questions indirectly about Amazon principles. సో 16 ప్రిన్సిపల్స్ అయితే ఉంటాయి అమెజాన్వి. సో అవి అయితే ఒకసారి మీరు చదువుకోండి. సో మీకు ఈ ఇంటర్వ్యూ షెడ్యూల్ ఏంటంటే ఆటోమేటిక్గా మన రిక్వైటర్ మనకి జాబ్ డిస్క్రిప్షన్, అమెజాన్ ప్రిన్సిపల్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఒక పీడిఎఫ్ మన మెయిల్కి ఇస్తారు. సో అక్కడ వరి అయితే అవ్వకండి. అండ్ దట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, వెన్ యూ ఫీలింగ్ లైక్ యు ఆర్ ఫెయిలింగ్ ఇన్ యువర్ లైఫ్, ఓకే, కెరీర్, వాట్ కెన్ యూ డూ అండ్ హౌ టు ట్రై ఓవర్కమ్ ఇట్. సో ఒకవేళ మీరు లైఫ్లో ఏమైనా ఫెయిల్యూర్ అయ్యారు అనుకుంటే, సో మీరు దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు, ఎలా ఫేస్ చేస్తారు అన్నదనమాట. ఓకే. సో ఇప్పుడైతే మనకి ఈమె మన హీనా గారు మనతో అయితే షేర్ చేసుకున్నారు. ఓకే.
సో నియర్లీ ఈమె దాదాపు జాయిన్ అయిపోయి మార్చ్ అయిపోయింది. సో నియర్లీ 1 మంత్ దాకా వస్తుందన్నమాట. కంప్లీట్ అయ్యి చూడండి, ఫిఫ్త్, సిక్స్త్ అయిపోతే 1 మంత్ తర్వాత మార్చ్, మేబీ మార్చ్ ఇన్ బిట్వీన్‌లో జాయిన్ అయ్యి ఉంటుంది. సో ఇప్పటికి 1 మంత్ అయిపోయి తనకి ఇప్పుడు స్లోగా అర్థమవుతా ఉంది. సో వర్క్ ఏంటి, ఎలా, ఏమి అన్నది. సో ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు హీనా. మీరు షేర్ చేసుకున్నారు కాబట్టి. సో ఈ క్వెషన్స్ మన ఫ్రెండ్స్‌కి, మన సబ్స్క్రైబర్స్‌కి అయితే యూజ్ అవుతాయన్నమాట. ఓకే. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాలో అయినా పిన్ చేయండి. ఓకే. యా ఫ్రెండ్స్, దోస్ హూ ఆర్ అప్లయింగ్, మీకు సపరేట్గా లింక్ అయితే ఇప్పుడు అమెజాన్ జాబ్స్లోకి వెళ్ళి అప్లై చేయండి. మీకు ఏ లొకేషన్కి కావాలి అంటే ఆ లొకేషన్కి. ఓకే. కింద డిస్క్రిప్షన్లో అయితే అమెజాన్ జాబ్స్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను, వర్చువల్ హెయిర్ ప్రో లింక్ ఇస్తాను, ప్లస్ మా ఇన్స్టా పేజ్ కూడా ఇస్తాను. ఓకే. సో ఎలా అప్లై చేయాలన్న వీడియో కూడా ఉంటుంది, అది కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరైతే లేట్ చేయకుండా వెళ్ళేసి అప్లై చేయండి. సో ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ చేసుకోండి, ఎగ్జామ్ రాయండి, ఇంటర్వ్యూ క్లియర్ చేయండి, జాయిన్ అయిపోండి, అమెజానియన్ అయిపోండి. ఓకే. యా, బాయ్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జాబ్స్ జంక్షన్.